హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో నేను కార్తీక మాసం మొదటి సోమవారం కదండి, టెంపుల్కి వెళ్ళి నేను దీపారాధన అయితే చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ దేవాలయంలో, శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేయడము చాలా ప్రీతికరం అండి. అందుకని వీలుని బట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో దేవాలయంలో దీపం వెలిగించడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే వాటర్తో మొత్తం ఆ ప్లేస్ని అంతటిని నీట్గా శుద్ధి చేసేసుకున్నాను. అలాగే కొంచెం పసుపుని తీసుకొని ఆ ప్లేస్ అంతటికి నీట్గా అలికినట్టు చేశాను. దాని మీద బియ్య పిండితో ముగ్గునైతే పెట్టుకుంటున్నానండి. ఎటువంటి ముగ్గునైనా వేసుకోవచ్చు, మనకు వచ్చిన ఎటువంటి ముగ్గు అయినా. నేనైతే పూజలకి మెయిన్గా పద్మం ముగ్గు అయితే ప్రిఫర్ చేస్తానండి. ఇంకా ఈ రోజంతా నేను ఉపవాసం అయితే ఉంటానండి. సోమవారం కదా, కార్తీక సోమవారం కదా, ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం చేసి ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసుకున్నాక నా ఉపవాసాన్ని అయితే చెల్లిస్తానండి. ఫస్ట్ అయితే ఇట్లాగా మనము ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదండి. ఇంకా ఆ ముగ్గుని పసుపు కుంకుమలతో ఇట్లాగా నీట్గా డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత ఒక తమలపాకు అయితే తీసుకోవాలి. మనము తమలపాకు మీద వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజ అయితే చేస్తాము. కొంతమంది శివాలయానికి ఫస్ట్ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకుంటారండి. లేకపోతే కొంతమంది దీపం పెట్టేసుకొని ఆ తర్వాత శివుడి దర్శనం కూడా చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ అభిషేకం చేసేసుకొని వచ్చిన తర్వాత దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఎలా అయినా దీపం అనేది పెట్టుకోవచ్చండి. ఇలాగా వినాయకుడిని అయితే మనం చేసేసుకున్న తర్వాత కొంచెము పసుపు కుంకుమ గంధము అనేది పెట్టేసుకొని తర్వాత ఇలా వస్త్రాన్ని అయితే వినాయకుడికి సమర్పించేసి ఆ తర్వాత వినాయకుడిని మంచిగా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలండి. నీట్గా మన దగ్గర ఎటువంటి పువ్వులైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేను మా కాలనీలో చాలా రకాల పువ్వులు ఉంటాయి. ఇలాగా ఈ పువ్వులను అయితే తీసుకొచ్చి నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలండి, నేను ఇప్పుడు పింక్ కలర్ పువ్వులు పెట్టాను కదా, ఆ పూలని ఏమంటారో మీకు తెలుసా? వాటిని కరవీర పుష్పాలు అంటారు. నేను కార్తీక పురాణం చదివేటప్పుడు శివుడికి కరవీర పుష్పాలతో, శివకేశవులిద్దరికీ కరవీర పుష్పాలతో ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా ప్రీతికరం అని చెప్పేసి చదివాను. నాకు కరవీర పుష్పాలంటే ఏంటో తెలియదండి. ఈ ఫ్లవర్స్ని అయితే నేను గన్నేరు పూలు అన్నవే నాకు తెలుసు అనమాట. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే కరవీర పుష్పాలు అంటే ఈ పింక్ ఫ్లవర్స్ అనమాట, గన్నేరు పూలు. వీటితో పూజ చేయడం చాలా మంచిదంట. మీకు కూడా అందుబాటులో ఉంటే తప్పకుండా పూజనైతే చేసుకోండి ఆ పుష్పాలతో. ఇట్లాగా ఒక ఉసిరి దీపమును 2 మట్టి ప్రమిదలను అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఉసిరి దీపం పైన అయితే పువ్వొత్తిని అయితే పెట్టుకుంటున్నాను. మట్టి దీపాల్లో మామూలుగా 2 ఒత్తులను అయితే వేసుకున్నానండి. యాక్చువల్గా ఈ ఉసిరి దీపం అనేది మా వారి కోసము. మా వారు ఇవాళ పూజ చేసేటప్పుడు మార్నింగ్ లేరు, అందుకని ఆయనతో ఒక ఉసిరి దీపం అయితే వెలిగిద్దామని చెప్పేసి ఉసిరి దీపాన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఉసిరి దీపం చాలా మంచిదండి కార్తీక మాసంలో. ఇలాగ ఉసిరి దీపం పెట్టుకోవడం వలన తర్వాత దీపాన్ని కూడా పువ్వులతో నేనైతే ఇట్లాగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. దీపం అనేది చాలా ముఖ్యమైనదండి కార్తీక మాసంలో. దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇలాగ పువ్వులతో అయితే దీపాన్ని అలంకరించేసుకున్న తర్వాత నా దగ్గర నేను యాక్చువల్గా ఒక బాక్స్లో అన్నీ క్యారీ చేస్తానండి. పసుపు కుంకుమ అలాంటివన్నీ. ప్రసాదం కింద నేను కిస్మిస్ అయితే పెట్టుకుంటాను, ఎండు ద్రాక్ష. ఏదైనా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రూట్స్ ఇవేమీ లేకపోయినా అందుబాటులో అవి ఒక బాక్స్లో వేసేసి పెట్టుకుంటే వాటిని నైవేద్యంగా అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇలా వినాయకుడి ముందు అక్షంతలు పసుపు కుంకుమ వేసి నేనైతే ఓం గం గణపతియే నమః అంటూ శుక్లాంబరధరం చదువుకుంటూ నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత దీపారాజన అయితే చేస్తున్నానండి. దీపం అయితే వెలిగిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో
దీపారాధన అనేది చాలా మంచిదని చెప్పాను కదండీ. అక్కడ ఆరిపోయిన దీపాలు ఉంటాయి కదండీ, వాటిని వెలిగించినా కూడా చాలా విశేషం అంటండి. దానికి కూడా ఎంతో కొంత పుణ్యం అయితే మనకి వస్తుంది అంటారు ఆ దీపం వెలిగించడం వలన. కాబట్టి ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే టెంపుల్స్లో మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా దీపాన్ని వెలిగించండి. ఇలాగా ఫస్ట్ అయితే ఉసిరి దీపం అయితే వెలిగించేసుకొని ఆ తర్వాత ఇలాగా నేను మా వారు ఇద్దరం కలిపి మట్టి ప్రమిదల్లో ఆయన ఒక దీపం వెలిగించారు, నేను ఒక దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. వెలిగించేసి ఇట్లాగా లాస్ట్కి ఒకవేళ మీకు మీ హస్బెండ్ కనుక అవైలబుల్గా లేరు, మీరు ఒక్కరే టెంపుల్కి వెళ్తున్నారు అంటే మీద ఒక టవల్ కానీ ఏదైనా వేసుకొని మీరు పూజను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరు అవైలబుల్గా ఉన్నారు అంటే ఇద్దరు కలిపి చక్కగా పూజ చేసుకోవడం మంచిది. ఇట్లాగా సాంబ్రాణి పుల్లలతో నేను దీపారాజన అయితే చేసేసుకున్న తర్వాత వినాయకుడికి దీపాన్ని ధూపాన్ని అన్నీ చూపించేశానండి. ఫైనల్గా ఇలాగా హారతి ఇచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా హారతి అయిపోయిన తర్వాత మీరు కొబ్బరికాయ తెచ్చుకుంటే కొబ్బరికాయని కూడా కొట్టుకోవచ్చండి. నేనైతే మామూలుగా కొబ్బరికాయ ఇంట్లోనే కొట్టుకుంటాను, లేకపోతే దేవాలయంలో కొడతాను. ఇక్కడ కార్తీక మాసం పౌర్ణమికి మనం 366 ఒత్తులు వెలిగిస్తాం చూడండి, ఆ రోజు మాత్రం కొబ్బరికాయని అయితే కొడతాను. ఇట్లాగే దేవుడికి హారతి చూపించేసి నేను కూడా హారతి తీసేసుకున్నాను. ఫైనల్గా నా పూజ అయితే ఇలాగా కంప్లీట్ చేసుకున్నానండి. మీకు పూజ రిలేటెడ్వి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలాగా టెంపుల్లో మేము ఇది అయిపోయిన తర్వాత ముందుగానే మేము టెంపుల్లో దర్శనం చేసుకున్నాను అన్నాను కదండి, అవి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి శివుడికి అయితే ఇట్లా పంచామృతాలు తీసుకెళ్ళానండి. ఆ పంచామృతాలతో అభిషేకం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఆ శివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.